హలో ఎవ్రీవన్. మనకి కర్ణాటక హైకోర్టులో ఒక ప్రొసీడింగ్ బాగా వైరల్ అవుతుంది 6 lakh మెయింటెనెన్స్ కేసు గురించి. సో దానికి సంబంధించిన క్లారిఫికేషన్ కొంచెం చూద్దాం ఏంటి అనేది. వాట్ మైట్ బి ద యాక్చువల్ థింగ్. సో వాస్తవం ఏంటి, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అండ్ ద ఫైనల్ జడ్జ్మెంట్ కూడా ఏముండబోతుంది అనేది క్లియర్గా డీటెయిల్స్లో మనం చూద్దాం. నార్మల్గా మనం ఒకసారి ప్రాబ్లమ్ని పరిశీలన చేస్తే 22 years మ్యారీడ్ లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు కోర్టులో వాళ్ళు ఫైటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్. సో బోత్ సైడ్స్ హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్స్. సో ఇద్దరికి ఓన్ ఇంట్రెస్ట్స్ ఉన్నవి. సో అటు సైడ్ ఉన్న పర్సన్ కొంచెం బాగా రిచ్, సో నైస్లీ ఎకానమికలీ వెల్ ఆఫ్ పర్సన్, అండ్ ఇటు సైడ్ ఉన్నటువంటి విమెన్ ఎకానమికలీ డ్రైన్డ్ లేదా ఎకానమికలీ ఇన్ఫీరియర్. సో ఆర్థికంగా అంత శక్తివంతంగా ఉన్నటువంటి మహిళ కాదు, బట్ ద అదర్ సైడ్ హస్బెండ్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్, సో ఎకానమికలీ స్ట్రాంగ్. సో వీళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి థింగ్ అది. సో మనకి న్యూస్లో వచ్చినటువంటి విషయం ఏంటి అని అంటే 6 లక్షలు అడిగింది అని చెప్పేసి చాలామంది ట్రోల్ చేస్తున్నారు, చాలామంది అడుగుతున్నారు. సో ఎందుకు ఇంత అమౌంట్ 6 లక్షలు అవుతుందా, ఒక సింగిల్ లేడీ 6 లక్షలు ఖర్చు చేయగలుగుతుందా అంటే అది కేస్ టు కేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్కటి ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు సపోజ్ బాగా రిచ్ ఉన్నటువంటి ఉమెన్ని మనం తీసుకొచ్చి 2 rich people గాట్ మ్యారీడ్ అని అనుకుందాం. సో ఉమెన్ అండ్ మెన్, సో వాళ్ళిద్దరు కూడా బాగా రిచ్ అండ్ దే గాట్ మ్యారీడ్. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరికీ ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు ఈయన రిచ్గా ఉన్నటువంటి హస్బెండ్ ఈ వైఫ్ని నేను ఓన్లీ 10,000 ఇస్తా, 20,000 ఇస్తా, అండ్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఆల్ యువర్ ప్రీవియస్ లైఫ్ స్టైల్ అని అంటే అది కరెక్ట్ కాదు. సో జడ్జ్మెంట్ అనేది అది ఫైనల్గా వస్తుంది, అది తర్వాత సంగతి. సో మనం జడ్జ్మెంట్ మీద కామెంట్ చేయకుండా జడ్జ్మెంట్ ఏముంటుంది అనేది కాకుండా, సో వాట్ ఈస్ ద రియాలిటీ, వాట్ ఈస్ ద యాక్చువల్ థింగ్. సో నేను ఒక 2-3 కేసెస్ డీటెయిల్స్ చెప్తాను. ఎందుకనంటే దెర్ ఆర్ ఎర్రర్స్ ఇన్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ ఆల్సో. జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో కూడా ఎర్రర్స్ ఉంటాయి. సో ఆ ఎర్రర్స్ ఎట్లా అంటే గతంలో ముల్కీ నిబంధనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, దాన్ని కొట్టేసి సుప్రీంకోర్టు మరొక తీర్పు ఇచ్చింది. అంటే ముల్కీ నిబంధనల మీద పూర్తి వ్యతిరేకమైనటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇస్తే అది తప్పు అని చెప్పేసి కరెక్ట్ జడ్జ్మెంట్ సుప్రీంకోర్టు ఇచ్చింది. అదొక కేసు. నంబి నారాయణ రీసెంట్గా రిలీజ్ అయిన జైలు నుంచి ఫేమస్ సైంటిస్ట్. సో అతని మీద కూడా తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారాలు చేసి అతను లైఫ్ మొత్తం జైల్లో ఉండేలాగా చేసినారు. ఇంకొక ఎగ్జాంపుల్ రీసెంట్గా ప్రొఫెసర్ సాయిబాబా. సో అతను కూడా 10 years అరౌండ్ అతని మీద తప్పుడు స్టేట్మెంట్స్ అవి క్రియేట్ చేసి అతను మొత్తం కూడా జైల్లో ఉన్నాడు. సో కొన్ని సందర్భాల్లో తప్పుడు స్టేట్మెంట్స్ క్రియేట్ చేసినారు, కొన్ని సందర్భాల్లో జ్యుడిషియల్ డీలే, న్యాయ వ్యవస్థలో జాప్యం ఉండటం వల్ల, డీలే ఉండడం వల్ల ఇన్నోసెంట్ పీపుల్ కూడా అన్నెసెసరీగా ఇమోషనల్గా డ్యామేజ్ అయినారు, అన్నెసెసరీగా వాళ్ళు ఇంటలెక్చువల్గా డ్యామేజ్ అయినారు. సో ఇక్కడ నంబి నారాయణ ఇంటలెక్చువల్లీ చాలా ఫేమస్, ఇంటలెక్చువల్గా ఆయన మేధాశక్తికి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన ఒక సైంటిస్ట్. సో ఒక సైంటిస్ట్ ఆయన ఇంటలెక్చువాలిటీని కోల్పోవడం జరిగింది. అంటే ఆయన లైఫ్నే కోల్పోయినాడు. కోల్పోయిన తర్వాత సో ఏ కోర్టు అయితే తీర్పు ఇచ్చిందో అదే కోర్టు 50 లక్షల నష్టపరిహారం కంపెన్సేషన్ ఇచ్చి అపాలజైజ్ చేసింది. సో కాబట్టి ఏదైనా ఒక విషయం జ్యుడిషియల్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనము దాని మీద కామెంట్ చేయడానికి లేదు. సో వీఆర్ నాట్ జడ్జెస్, వీ కెనాట్ సిట్ యాజ్ జడ్జెస్. సో మనం జడ్జిలం కాదు, మీడియా జడ్జ్ కాదు, కామన్ పర్సన్ జడ్జ్ కాదు, కామన్ సిటిజన్ జడ్జ్ కాదు. సో ద జడ్జ్ ఈజ్ జడ్జ్. సో ఆ జడ్జ్ ఇచ్చిన తీర్పు కూడా పార్షియల్గా ఉందా, ఇంపార్షియల్గా ఉందా, ఫర్దర్గా ఛాలెంజ్ చేయాలా? ఎందుకంటే అపీల్స్ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా మనం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. వెన్ వీ డు నాట్ బిలీవ్ దట్ జడ్జ్మెంట్ ఈజ్ నాట్ డెలివర్డ్ ఇన్ అ ఫేర్ మేనర్. సో జడ్జ్మెంట్ అనేది ఫేర్గా మనకి డెలివర్ చేయలేదు అని అనిపిస్తే మనము సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయవచ్చు. బట్ ఇక్కడ ఈ కేసు యొక్క సిచ్యువేషన్ని మనం గమనిస్తే ఇది ఎకానమికల్గా డిప్రెస్డ్గా ఉన్నటువంటి ఒక మహిళ మరియు ఎకానమికల్గా వెల్ ఆఫ్ ఉన్నటువంటి ఒక పురుషుడికి మధ్యన జరుగుతున్నటువంటి కేసు ఇది. రెండో విషయము, చాలామంది ప్రచారం చేస్తున్నారు ఎక్స్ వైఫ్ ఎక్స్ హస్బెండ్ అని. నో,
వాళ్ళు ఇంకా డివోర్స్ అవ్వలేదు, వాళ్ళకి దే ఆర్ నాట్ ఎక్స్. సో కాబట్టి ఇట్లా తెలియకుండానే ఇంకొంతమంది ఎందుకు అడిగిందో 6 లక్షలు తెలియదు కానీ అన్నట్టుగా వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. సో మరి తెలియనప్పుడు ఇంకా మనము వీడియోస్ క్రియేట్ చేయడం ఎట్లా? అన్ని డీటెయిల్స్ క్లియర్గా తెలిసిన తర్వాతనే మాట్లాడడం కొంచెం ఉచితం. మనకి ఏం డీటెయిల్స్ తెలియకుండా, సపోజే ఫేమస్ పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు అనుకుందాం, మంచి లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్న వాళ్ళు, బెంచ్ కార్లలో తిరుగుతున్న వాళ్ళు అనుకుందాం. సో అటువంటి వ్యక్తులకి హస్బెండ్ తోటి విడాకులైన తర్వాత వాళ్ళు జస్ట్ 1 lakh 2 lakh తోటి లైఫ్ని లీడ్ చేయాలి అని అంటే, ఆర్ 50,000 10,000 తోటి లీడ్ చేయాలి అంటే కరెక్ట్ కాదు. సో లెట్ us refrain from commenting on something because it is purely the judicial process. Let the judiciary decide. జుడిషియరీ డిసైడ్ చేసిన తర్వాత మనం ఏమైనా మాట్లాడడానికి అర్హత మనకి ఉంటుంది, కానీ ఆ అర్హత కూడా మనకు అక్కర్లేదు, ఎందుకంటే ఇది పర్సనల్ మ్యాటర్. సో దానివల్ల మనకి ఉపయోగం కూడా లేదు. సో గతంలో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ కేసెస్, ఐ విల్ జస్ట్ రీడ్ అవుట్. అటువంటి కేసెస్లో వేర్ విమెన్ గివెన్ హాఫ్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద హస్బెండ్, సో హస్బెండ్ యొక్క సగం ప్రాపర్టీ ఇచ్చిన కేసెస్ నంబర్ ఆఫ్ ఉన్నవి, సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్స్. సో ఐ విల్ మేక్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ బిఫోర్ యూ. సో దాంట్లో ఫస్ట్ కేస్ రుక్సానా వర్సెస్ అబ్దుల్ అజీజ్. సో అతని ఇల్లు భూమితో పాటు 50% వాటాను భార్యకి కేటాయించింది సుప్రీంకోర్టు. దాని తర్వాత సునీత కచ్వా వర్సెస్ అనిల్ కచ్వా. సో దీంట్లో కూడా 50% వాటా కలిగించడం జరిగింది. ఇంకో కేసులో కమలేష్ దేవి వర్సెస్ జైపాల్. దీంట్లో 40% హస్బెండ్ యొక్క ప్రాపర్టీని విమెన్కి ఇవ్వటము జరిగింది. సో కాబట్టి ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద హస్బెండ్స్ ఎర్నింగ్ కెపాసిటీ అండ్ నంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ ద సెన్స్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటవి అన్నమాట. భర్తకి ఉన్నటువంటి ఆస్తులు, అతనికి ఉన్నటువంటి సంపాదన, తర్వాత మహిళ యొక్క వయస్సు, మహిళ యొక్క ఆరోగ్యం. ఇప్పుడు షీ ఈజ్ నాట్ ఇన్ హర్ 20s 30s, ఓకే. సో కాబట్టి వాళ్ళ వయస్సు, వాళ్ళ యొక్క ఆరోగ్యం, వాళ్ళ యొక్క సంపాదన సామర్థ్యం, ఎంత సంపాదించుకుంటున్నారు, సంపాదిస్తున్నారా లేరా, ఉద్యోగంలో ఉన్నారా లేరా, వాళ్ళ మీద ఆస్తులు ఉన్నాయా లేవా, లేదా భర్తకి ఏమైనా అప్పులు ఉన్నాయా, భర్తకి ఇతర రెస్పాన్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా, భర్తకి వేరే ఖర్చులు ఏమైనా ఉన్నాయా. సో ఇటువంటి కేసెస్ అన్నిటినీ, ఇటువంటి కేసెస్ అంటే సర్కమ్స్టాన్సెస్, ఇటువంటి థింగ్స్ అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వటము జరుగుతుంది, డిసైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట మెయింటెనెన్స్కి సంబంధించి. సో ఆ వైఫ్ యొక్క జీవన శైలి కూడా ఇంపార్టెంట్. మ్యారేజ్ కాకముందు ఎట్లా ఉండేవాళ్ళు, మ్యారేజ్ అయిన తర్వాత ఎట్లా ఉండేవాళ్ళు. ఎందుకంటే మంచి డీసెంట్ లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తూ వస్తున్నటువంటి వ్యక్తి పెళ్లి చేసుకున్న అనే కారణంతో, భర్తతోటి గొడవలు వచ్చినవి అనే కారణంతో తన యొక్క నైస్ లైఫ్ స్టైల్ని వదిలేసి సడన్గా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని తగ్గించుకోదు కదా. సో ఇట్లా మనకి చాలా ఫ్యాక్ట్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అండ్ జ్యుడిషియల్ ప్రాసెస్ ఈజ్ అ ప్రొలాంగ్ ప్రాసెస్. దీంట్లో ఒక మహిళ నిలబడడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి విషయమే. ఎందుకనంటే సామాజికంగా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, మెంటల్గా ప్రాబ్లం, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఇది ఉంటుంది, అన్సర్టెనిటీ. తర్వాత ఏమైనా రివెంజ్ భయం కూడా ఉంటుంది, ఆర్ జడ్జిమెంట్స్ వచ్చినా కూడా దాన్ని ఆ వ్యక్తులు పాటిస్తారో లేరో అనేటువంటి డౌట్స్ కూడా చాలా ఉంటాయి. సో కాబట్టి పెళ్ళి అయిన తర్వాత భర్త సర్వస్వం అని అనుకొని అన్ని రకాలైనటువంటి గుర్తింపులు మార్చుకొని తన యొక్క ఆలోచనలు, తన యొక్క డ్రీమ్స్, తన యొక్క కలలు, లైఫ్, కెరియర్ మొత్తం సైడ్ చేసి నువ్వు చేసిన దాంట్లో నా కాంట్రిబ్యూషన్, నువ్వు బిజినెస్ చేస్తే నేను ఇంటిని మేనేజ్ చేస్తా అని చెప్పేసి భర్తని వెనక నుండి ముందుకు నడిపించినటువంటి స్త్రీలు ఎంతోమంది. సో అటువంటి స్త్రీలు తర్వాత ఆ లీగల్ ప్రాసెస్ని ఎదుర్కోవాలి అని అంటే చాలా కష్టం. అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా కొన్ని మీ ముందు ఉంచుతున్నా నేను. భార్య మీద రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి అంశంలో, రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి విషయంలో నంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉన్నవి. ఉదాహరణకి రాకేష్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లో భార్య మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా
ఇతర కేసెస్. తర్వాత విష్ణు దత్ శర్మ వర్సెస్ మంజు శర్మ. ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఇది స్పష్టంగా ప్రతీకార్య చర్య, భార్య మీద భర్త ప్రతీకారం తీర్చుకోవాలి అని చేసినటువంటి చర్య అని చెప్పేసి సుప్రీంకోర్టు దీంట్లో చెప్పింది. సో మరొక కేసులో కె శ్రీనివాసరావు వర్సెస్ డిఏ దీప. సో ఈ కేసులో కూడా పగ తీర్చుకోవాలనేటువంటి కోరికతోటి భర్త కేసులు అని చెప్పేసి దీంట్లో కూడా సుప్రీంకోర్టు చెప్పడము జరిగింది. సావిత్రీదేవి వర్సెస్ రవేష్ చంద్. సో దీంట్లో చట్ట ప్రక్రియ యొక్క దుర్వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టమైన కేసు అని చెప్పేసి భర్తకి వ్యతిరేకంగా ఇవి కొన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్. సో కాబట్టి మనము వెన్ వీఆర్ డిసైడింగ్ అ పర్సన్, సో మనం కామెంట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ క్లియర్లీ ద బ్రీచ్ ఆఫ్ దేర్ రైట్ టు ప్రైవసీ. అండ్ కామెంట్స్ చేయడం అనేది అది వాళ్ళని డిఫేమ్ చేయడం కూడా అవుతుంది, వాళ్ళ యొక్క డిగ్నిటీగా ఉండేటువంటి లైఫ్ని ఇంపాక్ట్ చేస్తున్నట్టు అవుతుంది. సో మెంటల్గా వాళ్ళు ప్రెషర్కి గురి అయ్యేలాగా చేయడం లాంటిది అవుతుంది. సో కాబట్టి లెట్స్ నాట్ సిట్ యాజ్ అ జడ్జ్. సో మనం జడ్జ్ కాదు, లెట్ ద జ్యుడిషియల్ ప్రాసెస్ డిసైడ్. సో వీ హ్యావ్ టు లుక్ బోత్ ద సైడ్స్, అన్ని సైడ్స్ చూడాలి. స్థిత ప్రజ్ఞతతోటి, స్టేబుల్ మైండ్ తోటి, న్యూట్రల్గా మనము ఉండాలి. అఫ్ కోర్స్ ఎవరి సైడ్ న్యాయం ఉంటే వాళ్ళు గెలుస్తారు. అండ్ ఇట్ ఈజ్ అప్ టు ద బోత్ ద పార్టీస్ అండ్ ద కోర్ట్ టు డిసైడ్ ద మ్యాటర్. కానీ ఇష్టం వచ్చినట్లు ఇట్లా కామెంట్స్ చేయటము, ఇష్టం వచ్చినట్లు సర్క్యులేట్ చేయడం అనేది మనము విమెన్ని ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తామో అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో మన దగ్గర నుంచి ఏం అడగట్లేరు కదా. సో ఒకవేళ అడిగినా తను కోటీశ్వరుడు అయినటువంటి తన భర్త దగ్గర తను అడుగుతుంది. సో తను కష్టం చేసినానో, లేకపోతే మళ్ళీ భవిష్యత్తులో తను కూడా ఏదో చిన్న పని చేసుకొని తన లైఫ్ని కంటిన్యూ చేయాలనో, లేకపోతే తనకున్నటువంటి అప్పుల్ని తీర్చుకోవాలనో, తనకి బాగోలేనటువంటి ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవాలనో అడుగుతుంది. సో ఇట్లా మనము మహిళని తక్కువ చేసి చూడటము, తను కోటీశ్వరుడు అయినటువంటి భర్త దగ్గర నుంచి లక్షల్లో అడగటము, అది మనము తప్పుగా క్రియేట్ చేయడము, స్టిగ్మటైజ్ చేయడము. సో ఇది మన యొక్క ఆలోచనని ప్రతిబింబిస్తుంది. సో ఏ విధంగా అయితే మనము వెస్ట్ బెంగాల్లో డాక్టర్ యొక్క రేప్ అండ్ మర్డర్కి సపోర్ట్గా నిలబడుతున్నామో, ఇటువంటి కేసులో కూడా ఇంతే సపోర్ట్గా మనము నిలబడాలి. సో ఈవెన్ ఇఫ్ వీ డు నాట్ సపోర్ట్, అట్లీస్ట్ వీ డు నాట్ కామెంట్. సో మనము కామెంట్ చేయము. సో కామెంట్స్ చేసినా చేయకపోయినా అది జ్యుడిషియరీలో ఉంది కాబట్టి, సో జ్యుడిషియరీ డిసైడ్ చేస్తుంది. సో మన యొక్క కామెంట్స్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సో మనం ఒక వ్యక్తిని మానసికంగా బాధ పెట్టిన వాళ్ళము అవుతాము తప్ప, సో దానివల్ల ఎటువంటి ఉపయోగం అనేది లేదు. సో కాబట్టి లెట్స్ థింక్ ద అదర్ సైడ్ ఆల్సో, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో వేరే సైడ్ కూడా మనం ఆలోచించాలి. దెర్ ఆర్ పాసిబిలిటీస్, నంబర్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మహిళలకి వ్యతిరేకంగా వాళ్ళు ఎకనామికలీ వీక్, జెండర్ పరంగా కూడా వాళ్ళని వీక్గా చేసేసి వాళ్ళ యొక్క స్థాయిని తగ్గించేసి వాళ్ళని ఫైట్లోకి లాగటము, సో వాళ్ళని గెలవకుండా చేయటము. బికాజ్ ఇప్పుడు ఈ జ్యుడిషియరీలో కూడా తను అఫోర్డ్ చేసుకోవాలి అని అంటే తన దగ్గర మనీ ఉండాలి కదా. సో తన దగ్గర అది లేదు, అండ్ ద అపోజిట్ పర్సన్ ఈజ్ హ్యావింగ్ సఫిషియంట్ అమౌంట్. సో కాబట్టి ఇటువంటి నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటవి. అండ్ లెట్స్ సీ ద ఫైనల్ జడ్జ్మెంట్. సో ఇది జస్ట్ క్లారిఫికేషన్ కోసం, అవేర్నెస్ కోసం, ఎడ్యుకేషన్ పర్పస్లో క్రియేట్ చేయడం జరిగింది. బికాస్ ఐఎమ్ గెట్టింగ్ షాక్డ్. అది జడ్జ్మెంట్ కూడా కాదు, అండ్ వీఆర్ మేకింగ్ ఫైనల్ స్టేట్మెంట్స్. సో ఎట్లా మనం ఇట్లా ఫైనల్ స్టేట్మెంట్స్ ఇవ్వగలుగుతాము అనేది అది రాంగ్ అనమాట. మనము ఇట్లా ఫైనల్ స్టేట్మెంట్స్ ఇవ్వటము కరెక్ట్ కాదు. సో కాబట్టి లెట్స్ వెయిట్ ఫర్ ద జడ్జ్మెంట్ అండ్ లెట్స్ సర్క్యులేట్ దిస్ వీడియో అండ్ లెట్స్ స్టార్ట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద విమెన్ ఆల్సో. సో విమెన్కి సపోర్ట్గా అని కాకుండా మనము వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఇంటిగ్రిటీ. సో మనము ఇంటిగ్రిటీని మెయింటైన్ చేద్దాం. సో లెట్ us సీ ద జడ్జ్మెంట్. యాజ్ ఐ బిలీవ్ అందరూ ఈ భూమి మీద ఇండియాలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సత్యమేవ జయతే అని బిలీవ్ చేస్తారు. కాకపోతే ఆ సత్యం గెలవటానికి కొంచెం స్ట్రగుల్స్ కూడా ఉంటాయి. కాబట్టి లెట్ us సీ అండ్ లెట్ us నాట్ మేక్ ద
derogatory comments against the women. Jai Hind.